హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ అవి పెట్టక. కాకపోతే నాకు ఈ మధ్య ఒక 2 రోజుల నుంచి మాత్రం వీడియో పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న మాట అడుగుదామని ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నాను. ఈ వీడియో వీలైనంత వరకు చాలామందికి మీరు షేర్ చేయండి. అదేంటంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రజాధనాన్ని వాళ్ళు మీటింగులు కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ వాళ్ళ ప్యాలెస్లు కట్టుకోవడానికి కానీ ఇలా చాలా వేస్ట్ చేశారని మనమే అనుకున్నాం. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక జోక్ కూడా చెప్పారు. చొక్కాలో ఏమీ లేదు, ఒట్టి బొక్క తప్ప అని. మరి అలాంటి ఖజానాలో 50 ఏళ్ళకి ఫెన్షన్ అంటున్నారు, లేదా ఇంకా ఏంటిది పొట్టి శ్రీరాములు గారికి ఒక విగ్రహం పెట్టిస్తామంటున్నారు. ఇంకా ఏంటి ఫెన్షనర్లకి ఫస్ట్ తారీఖు రాగానే ఇచ్చేస్తున్నారు ఫెన్షనర్లకి. ఇప్పుడు బాగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు చూడండి, ఏజ్డ్ వాళ్ళు ఒకళ్ళు మరి పట్టించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక అంగన్వాడీ టీచర్గా ఫెన్షన్ ఇస్తానే ఉన్నాను. నాకు ఎలా ఉన్నారు అనంటే చాలా వరకు అసలు ఉన్నవాళ్ళే, నా దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళిద్దరు ఒక 10 మంది ఉన్నారు. నాకు 40 మంది ఉన్నారు ఫెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ 40 మందిలో ఒక 10 మంది మాత్రమే శాంతం పొద్దున్న లేస్తే ఆ 4,000 కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది పెన్షన్ తీసుకునే స్థాయిలో అయితే లేరు. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కదా మనం ఇవ్వాలి. హై లెవెల్లో ఆస్తులుండి వెనకాల చూసే కొడుకులుండి వీళ్ళకి కూడా ఇస్తున్నారు. సరే ఓకే, ఎవరికైనా ఒక ఏజ్ వచ్చాక కొడుకులు పోవచ్చు, తప్పులేదు. కానీ నేను అడిగేది ఏంటంటే మన సీఎం గారిని, అంగన్వాడీ టీచర్లు ఏం పాపం చేశారు సార్? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎన్నిసార్లు మీ గవర్నమెంట్ వచ్చినా ఇంకే గవర్నమెంట్ వచ్చినా ఎంత ప్రాధేయపడి మాకు ఖర్చులకు సరిపోవటం లేదండి, మేము అసలు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాము, పిల్లల్ని చూసుకోవాలన్నా మేము ఒక స్థాయిలోకి అసలు స్థాయి కాదు, ఒక్కొక్క నెల జీతం రాకపోతే మా గుండెలు వణికిపోతున్నాయి సార్, మీరేమన్నా అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంకా శాలరీ పెరుగుతుందని మా లైఫ్ అంతా ఇదే అంగన్వాడీ ఉద్యోగంలో దారిపోసాం. మా జీవితం అంతా సర్వేలు, ఇంకా ప్రీ స్కూలు, ఈ సర్వేలు సరిపోతుంది. కానీ మాకు ఒక స్థాయికి అయితే మేము రాలేకపోతున్నాం సార్. ఒక జీతం, ఒక భద్రత అనేది మాకు కల్పించట్లేదు. ఇంకా మేము పెన్షను ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేటట్టే. కనీసం మేము ఒక రిటైర్ అయ్యాము అని అంటే పెన్షను ఇచ్చేటట్టు పెన్షన్ అన్నా మాకు ఏర్పాటు చేస్తారని కూడా లేదు. ఎప్పుడో రిటైర్ అయ్యే టయానికి గ్రాడ్యుటీ ఒకటి ఇచ్చారు, సంతోషం, ఓకే, అది ఓకే. కానీ మీ గవర్నమెంట్ వచ్చింది అంటే మేము ఎంతో సంతోషపడ్డాం సార్. అసలు ఇంకా ఏముంది, మన పవన్ కళ్యాణ్ గారు అయితే పేద ప్రజల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ఆయన అభిమాని నేను. అలాంటి సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకు ఇంకేముంది, వచ్చిన వెంబటనే మా జీతాల మీద సంతకాలు పెట్టేస్తారు, ఇంకేముంది, మేము మా కష్టాలన్నీ తీరిపోయినాయి అనుకున్నాం. కానీ ఇంకా మేము శాలరీ కోసం పోరాడుతూనే ఉన్నాం. 11,000 ఏ మూలకు వస్తున్నాయి సార్ చెప్పండి? 11,000 ఏ రకంగా అసలు మేము కుటుంబాన్ని ఎళ్ళదీయాలి? కనీసం లక్షలు సంపాదించే వాళ్ళకు కూడా ఇప్పుడు చాలట్లేదు, మాకు ఇంకా వేరేది ఏదైనా చూసుకోవాలి అంటున్నారు. కానీ వేరేది చూసుకునే సమయం కానీ ఓపిక కానీ మా దగ్గర లేవు సార్. డబ్బులు కూడా లేవు అసలు ఇంకోటి ఏదన్నా చూసుకోవాలి అనుకుంటే. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి మా అంగన్వాడీ వాళ్ళకి న్యాయం చేయండి సార్. ఎంతో మాకు శాలరీ తగిన విధంగా మాకు
ఈ ఖర్చులకి సరిపోను మాకు జీతం పెంచండి. ప్రతి విషయంలో మీరు న్యాయమే చేస్తున్నారు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని మాత్రం ఆహ్, ఏదంటారు చూసారా? చిన్న చూపు చూస్తున్నారు. ప్లీజ్ సార్, దయచేసి మాత్రం మీరు మా అంగన్వాడీ శాలరీ గురించి ఆలోచించండి సార్. నమస్తే సార్.